సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. నేను శ్వేత అండ్ మీరు చూస్తుంది శ్వేత డైరీస్. సో ఈ రోజు వీడియో వచ్చేసి ఒక స్కిన్ కేర్ రొటీన్. ఇది వీక్లీ రొటీన్ అని చెప్పొచ్చు, లేదంటే మంత్లీ రొటీన్ అని చెప్పొచ్చు, లేదు మీకు టైం ఉందంటే మంత్లీ ట్వైస్ కూడా చేసుకోవచ్చు. నేనైతే మంత్లీ ట్వైస్ అయితే ఈ రొటీన్ ఖచ్చితంగా ఫాలో అవుతాను. ఎందుకంటే మనం ఈ రొటీన్ ఫాలో అవ్వడం వల్ల మనకి ట్యాన్ అనేది కానీ పింపుల్స్ కానీ కొంచెం దూరంగా ఉంటుంది, అంటే బెటర్ అనేట్ అని చెప్పొచ్చు. మీరు వన్ టైంకి రిజల్ట్ అయితే రాదు, ఖచ్చితంగా రిపీటెడ్గా యూజ్ చేస్తే ఖచ్చితంగా మీకు రిజల్ట్ అయితే ఉంటుంది. నేను ఇక్కడ చూపించే ప్రొడక్ట్స్ అని నా ఫేవరెట్ ప్రొడక్ట్స్ అనమాట. నాకైతే బాగా వర్క్ అయింది, నా స్కిన్ కండిషన్ బట్టి నాకు వర్క్ అయింది. మీరు స్టెప్స్ అయితే ఫాలో అవ్వచ్చు, బట్ ప్రొడక్ట్స్ అనేది మీరు చేంజ్ చేసుకోవచ్చు. మీ స్కిన్ టైప్ పట్టించి, మీ స్కిన్ కన్సర్న్ పట్టించి మీరు చేసుకోవచ్చు. నేను జనరల్గా ఈ రొటీన్ అనేది నైట్ టైం చేసుకుంటాను. ఇప్పుడు వీడియో షూట్ చేద్దామని చెప్పి ఆఫ్టర్నూన్, మాకు ఇప్పుడు ఆల్మోస్ట్ 4:10 అయింది, ఇప్పుడు షూట్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీరు మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ రొటీన్ చేస్తున్నట్టయితే మీరు సన్ స్క్రీన్ రాసుకొని బయటకు వెళ్ళాల్సి వస్తుంది. సో ప్రిఫరబుల్ టైం వచ్చేసి నైట్ టైం చేసుకుంటే బాగుంటుంది. సో ఇందులో కొన్ని స్టెప్స్ ఫాలో అవుతాం మనం, చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీకు ఇందాక చెప్పినట్టుగా మీ స్కిన్ కన్సర్న్స్ బట్టి మీరు ప్రోడక్ట్ అయితే చూస్ చేసుకోవాలి. ఈ రొటీన్లో చూపించే ప్రొడక్ట్స్ అన్నీ నా ఫేవరెట్ ఇందాక చెప్పినట్టుగా, కానీ నేను మీకు ఆప్షన్స్ కూడా ఇస్తాను. నేను ట్రై చేసిన ప్రొడక్ట్స్ హై అండ్ లో, లేకపోతే లో బడ్జెట్లో కూడా మీతో షేర్ చేస్తాను. మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఇప్పుడైతే నేను స్టెప్ బై స్టెప్ మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ స్టెప్ వచ్చేసి డబుల్ క్లెన్స్ అనమాట. డబుల్ క్లెన్స్ అంటే మనం ఫేస్ వాష్ కన్నా ముందు ఫేస్ని క్లెన్స్ చేసుకోవాలి. మళ్ళీ మనం హెవీ మేకప్ ఉన్నట్టయితే క్లెన్సింగ్ బామ్స్ ఉంటాయి, మనకి మార్కెట్లో దొరుకుతాయి, దాంతో మీరు క్లెన్సింగ్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ డ్రై స్కిన్ అయితే ఆయిల్తో రిమూవ్ చేసుకోవచ్చు, ఎలానైనా చేసుకోవచ్చు. నేను ఇక్కడ ప్రెజెంట్ ఇప్పుడు నాకు అంత హెవీ మేకప్ లేదు, లైట్గా లిప్స్టిక్ ఉంది, బీబీ క్రీమ్ ఉంది, అందుకని నేను గార్నియర్ మిసిలర్ వాటర్ యూజ్ చేస్తాను. మీకు ఓన్లీ సన్ స్క్రీన్ ఉన్నా కూడా మీరు మిసిలర్ వాటర్తో రిమూవ్ చేసుకున్నాక స్టెప్ నెంబర్ 2కి వెళ్ళండి. అంటే స్టెప్ నెంబర్ 1 డబుల్ క్లెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీరు చూసినట్టయితే నా డబుల్ క్లెన్సింగ్ కోసం నేను గార్నియర్ మిసిలర్ వాటర్ యూజ్ చేస్తున్నాను. దీన్ని ఇప్పుడు కాటన్ ప్యాడ్తో రిమూవ్ చేస్తామన్నమాట. ఇంట్లో ఇప్పుడు పాప పడుకుంది అండ్ మా బాబుకి ఎక్స్ట్రా యాక్టివిటీ ఉంది, సో నాకు టైం దొరికింది అనమాట. సో కాటన్ ప్యాడ్ తీసుకున్నాను. సో కొంచెం ఇందులో లైక్ ఎల్లో ఉంటుంది, పింక్ ఉంటుంది. ఇదైతే బాగుంటుంది అనమాట. అంటే మీకు లిప్స్టిక్స్ కానీ అట్లా అయినా పోవాలంటే, లేదు వెరీ లైట్ అనుకుంటే మీరు పింక్ అని కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు. ఇది చాలా బాగుంది. నేను చాలా ట్రై చేశాను, మిసిలర్ వాటర్, నివ్యా ట్రై చేశాను, బయోడర్మా కూడా ట్రై చేశాను, బట్ అఫోర్డబుల్లో ప్రైస్ పరంగా చాలా బాగుంటుంది. ఇది గార్నియర్ అయితే ఎలాంటి ప్రమోషన్ అయితే కాదండి, పర్సనలీ ట్రైడ్ అండ్ టెస్టెడ్ ప్రోడక్ట్స్. సో కొంచెం తీసుకున్నాను. సో దీన్ని మనం రిమూవ్ చేసేద్దాం. సో నాకు అంత మేకప్ అయితే లేదు, కానీ బీబీ క్రీమ్ అయితే మార్నింగ్ రాసుకున్నాను అండ్ అఫ్ కోర్స్ లిప్స్టిక్ అయితే రాసుకుంటాను. మనం ఈ కాటన్ ప్యాడ్స్ ఏంటంటే బోత్ ద సైజ్ యూజ్ చేసుకోవచ్చు. సన్ స్క్రీన్ కూడా రాసుకున్నాను. సో టర్న్ చేశాక మనం లిప్స్టిక్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. నెక్ మీద కూడా మీరు రిమూవ్ చేసుకుంటే స్టెప్ నెంబర్ 1 అయితే కంప్లీట్ అయిపోతుంది. అది లాంగ్ లాస్టింగ్ కాబట్టి ఒక కాటన్ ప్యాడ్తో పోదు, నేను మరి ఇంకొక కాటన్ ప్యాడ్ తీసుకున్నాను. సో దాంతోనే రిమూవ్ చేసేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు లిప్స్టిక్ అంతా వచ్చేసింది అనమాట. క్లెన్సింగ్ అంతా అయిపోయింది. అండ్ స్టెప్ నెంబర్ 2 మీ ఫేస్ వాష్ అయితే యూజ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ యూజ్ చేస్తాను సెటాఫిల్, ఆ రోజు ఇదే యూజ్ చేస్తున్నాను. ఇంకొకటి ఆప్షన్ సింపుల్ ఉంది, న్యూట్రిజెనా ఉంది, నేను చేంజ్ చేస్తూ ఉంటాను. సో న్యూట్రిజెనా అనేది పింపుల్స్ వచ్చినప్పుడు యూజ్ చేశాను, సింపుల్ అనేది ఇండియాలో ఎప్పుడు యూజ్ చేశాను, సెటాఫిల్ అనేది దుబాయ్లో నాకు అఫోర్డబుల్ ప్రైస్ దొరుకుతుంది ఇది సెటాఫిల్, అందుకని ఇది యూజ్ చేస్తున్నాను. ఇది కాంబినేషన్ టు ఆయిల్ స్కిన్ అనమాట. సో హ్యాండ్స్ అనేది క్లీన్గా ఉన్నాయి. సో మీరు జస్ట్ కొంచెం పంప్ తీసుకొని ఫేస్ వాష్ అయితే చేసుకోవచ్చు. నేను ఇక్కడ వాటర్ కూడా పెట్టుకున్నాను, సో దట్ నేను వాష్రూమ్కి వెళ్ళేటట్టు లేకుండా. ఇక్కడ మనకి ఒక బ్యాండ్ పెట్టేసుకుందాము. సో ఇక్కడ చైన్ తీసేసుకున్నాను నేను, అండ్ అలానే బ్యాండ్ పెట్టేసుకున్నాను. ఇక్కడ కొంచెం వాటర్ పెట్టుకున్నాను నేను. సో వాటర్లో కొంచెం చేసుకొని ఫేస్ వాష్ చేసుకోండి. మీరు వాష్రూమ్లో చేసుకుంటారు కాబట్టి మీకు ఆ ప్రాబ్లం ఉండదు. మీకు ఆయిలీ స్కిన్ ఉన్నట్టయితే క్లెన్జింగ్ జెల్ బేస్డ్ బాగుంటుంది. ఒకవేళ డ్రై స్కిన్ అయితే మీరు క్రీమ్ బేస్కి వెళ్ళాలి. ఐ థింక్ చాలాసార్లు వీడియోస్లో చెప్పాను నేను. సో ఫేసే కాదు, నెక్ పైన కూడా. సో మనం ఇప్పుడు వాష్రూమ్లో లేం కనుక నేను ఒక క్లాత్ తెచ్చుకున్నాను క్లీన్ చేసుకోవడానికని.
సో ఇక్కడ ఇలా వాటర్ పెట్టుకున్నాను. ఇది యూజ్ అండ్ త్రో అనమాట. సో దీంతో క్లీన్ చేస్తున్నాను. సో క్లెన్జింగ్ అనేది ఒక 30 మినిట్స్ క్లెన్జింగ్ అనేది ఒక 30 సెకండ్స్ మినిమం టు 40 సెకండ్స్ చేస్తే బాగుంటుంది. సో నేను వీడియో కోసమని ఇక్కడ ఇలాగా వాష్ చేసుకుంటున్నాను. మీరు ఆరామ్సే వాటర్తో వాష్ చేసుకోవచ్చు. దీంతో ఒక స్టెప్ నెంబర్ 2 అయితే అయిపోతుంది. సో స్టెప్ నెంబర్ 3 వచ్చేసి స్క్రబ్ అనమాట. మీ దగ్గర ఉన్న స్క్రబ్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను ఫ్రమ్ ఫేస్ షాప్ బ్రాండ్ అనమాట. ఇది ఒక 2 మినిట్స్ ఉంటే సరిపోతుంది. చాలా మైల్డ్. దీన్ని ఒక 2 to 3 మినిట్స్ మనం స్క్రబ్ చేసుకుంటాము. సో ఇందాక నేను ప్రోడక్ట్ చూపించలేదేమో ఇదనమాట. సో ఇది చాలా మైల్డ్గా ఉంటుందన్నమాట ఫేస్ షాప్ నుంచి. అప్పుడు పింపుల్స్ ఉన్నప్పుడు నేను తీసుకున్నాను. సో 1 year వరకు యూజ్ చేయొచ్చు. అదే యూజ్ చేస్తాను. చాలా మైల్డ్గా ఉంది కనుక. సో మళ్ళీ అదే క్లాత్ యూజ్ చేస్తున్నాను నేను. సో ఒక్కసారి ఇది అయిన తర్వాత నేను ఫేస్ వాష్ చేసుకొని వస్తాను. సో ఒకసారి క్లీనింగ్ అయిన తర్వాత నేను ఫేస్ వాష్ చేసుకొని వస్తాను. మీరు నార్మల్ స్క్రబ్స్ యూజ్ చేసినట్టయితే మీకు మ్యాక్సిమం 2 to 3 మినిట్స్ సరిపోతుంది. అంతకంటే ఎక్కువ అవసరం లేదు. సో మరొకసారి క్లీన్ చేసుకుందాం. సో దీంతో క్లీన్ చేసుకున్నాను. బట్ నాకు ఇంకా కొంచెం వాటర్తో వాష్ చేసుకోవాలనిపిస్తుంది. సో ఒక్కసారి నేను వాష్ చేసుకొని నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్దాము. సో నేనైతే ఫేస్ వాష్ చేసుకుని వచ్చేసాను. ఫేస్ వాష్ చేసుకొని టిష్యూతో జస్ట్ ట్రై చేసుకున్నాను. ఫేస్ వాష్ అంటే సోప్తో కాదు, జస్ట్ నార్మల్ వాటర్తో అనమాట. సో మనం ఇప్పటి వరకు 3 స్టెప్స్ కవర్ చేసాం. స్టెప్ నెంబర్ 4 వచ్చేసి మనము స్టీమ్ తీసుకుంటాం. ఈ స్టీమ్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి పోర్స్ అనేది ఓపెన్ అవుతాయి. అండ్ మనకున్న డర్ట్ కానీ మనకున్న ఎక్సెస్ ఆయిల్ కానీ మనకి అది రెడ్యూస్ అవుతుంది అనమాట. సో ఇప్పుడైతే మనం స్టీమ్ అయితే తీసుకుందాము. సో నేను ఒక చిన్నది పెట్టుకున్నాను. సో మనకి ఇది చాలా అఫోర్డబుల్ ప్రైస్ దొరుకుతుంది. సో దీన్ని మంచిగా మనం స్టీమ్ పెట్టేసుకుందాం. కొంచెం దూరంగా పెట్టుకోండి ఫేస్కి. సో నేను స్టీమ్ తీసుకుందాం అనుకున్నాను, కానీ సమ్ ప్రాబ్లం వచ్చి ఇలాగా మనకి స్పిల్ అవుతుందన్నమాట వాటర్ ఇక్కడ మీరు చూసినట్టయితే. కానీ మీరు ఈ స్టెప్లో అయితే ఖచ్చితంగా స్టీమ్ తీసుకోండి. సో నాకు ఇది ప్రాబ్లం ఏంటో అర్థం కావట్లేదు. సో నేను జస్ట్ వెయిట్ చేస్తున్నాను ఒక 2 మినిట్స్. ఇది సెటిల్ అవుతుందేమో స్టీమ్ తీసుకుందామని. ఐ థింక్ ఇలా స్పిల్ అవుతుంది. సో హాట్గా ఉంటుంది కాబట్టి సో ఈ స్పిల్ అయ్యి ఫేస్ మీద పడితే మార్క్ అయిపోతుంది. సో జాగ్రత్తగా చూసుకోండి. ఈ స్టెప్ అయితే మీరు కంటిన్యూ చేయండి. మనకి స్టీమ్ అయిన తర్వాత మనకి పోర్స్ అన్ని ఓపెన్ అవుతుంది కాబట్టి మనము నెక్స్ట్ స్టెప్కి వెళ్ళే ముందు మనం ఏదైనా రోజ్ వాటర్ ఇలా స్ప్రే చేసుకుందాము. సో నేను ఇప్పుడు ప్రెసెంట్గా యూజ్ చేస్తుంది క్లే మాస్క్ అనమాట. స్టెప్ నెంబర్ 5 వచ్చేసి క్లే మాస్క్ యూజ్ చేస్తున్నాను. ఆల్టర్నేటివ్గా మీరు బయోటిక్లో నేను ఒక ప్రోడక్ట్ రివ్యూ చేశాను లాంగ్ బ్యాక్, చాలా బాగుంటుంది. అదైనా ట్రై చేయొచ్చు. రీసెంట్గా ఓజేస్కు ట్రై చేశాను, చాలా బాగుంది. ఇంకా 2-3 టైమ్స్ ట్రై చేస్తే నేను కంప్లీట్గా రివ్యూ ఇవ్వగలను. బట్ చాలా మంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు బాగుంటుందని చెప్పి. లేకపోతే కామా ఆయుర్వేద నుంచి ఫేస్ ప్యాక్ ట్రై చేయొచ్చు. అఫోర్డబుల్లో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి, చాలా బ్రాండ్స్ ఉన్నాయి. అఫోర్డబుల్లో మీ స్కిన్ కన్సర్న్ బట్టి మీరు ఖచ్చితంగా ట్రై. నెంబర్ 5 కింద క్లే మాస్క్ యూజ్ చేస్తున్నాను. నాకు ట్యాన్ గా అనిపిస్తుంది, 2 వీక్స్ అయింది. నేనైతే ఈ మాస్క్ మంత్లీ వన్స్ అనే పెట్టుకుంటాను. బికాస్ నాకు ఓపెన్ పోర్స్ ఉన్నాయి కాబట్టి నాకు అది కంట్రోల్ చేస్తుంది అనమాట. ఇది క్లే మాస్క్ అంటే ఇదే కాదు, ఎనీ బ్రాండ్ క్లే మాస్క్ అనేది 10 మినిట్స్ కంటే ఎక్కువ ఉంచకూడదు. 10 to maximum 15 మినిట్స్ అనమాట. సో నేను మధ్యలో 12 మినిట్స్కి తీసేస్తాను అనమాట. అంతకంటే ఎక్కువ ఉంచితే మన మాయిశ్చరైజర్ అది లాగేస్తుంది. నేను ఈ బ్రాండ్ కాకుండా లారియల్ బ్రాండ్లో కూడా ట్రై చేశాను. అది కూడా చాలా బాగుంది, ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. బట్ నాకు
ఇదే ఎక్కువ నచ్చింది. సో దానికి దీనికి ఒక 500 రూపీస్ డిఫరెన్స్ ఉండొచ్చు, బట్ ఇదైతే చాలా బాగుంటుంది. కొత్తగా యూజ్ చేసేటైతే మీకు లైట్ కొంచెం మండుతున్నట్టుంది. సో ప్యాచ్ టెస్ట్ చేసి ట్రై చేయండి. ఇనిషియల్ డేస్లో నాకు అలాగే అనిపిస్తూ ఉండేది, బట్ గోయింగ్ ఆన్ నాకు అట్లా సెట్ అయింది. మై హ్యాండ్స్ ఆర్ క్లీన్, సో నేను హ్యాండ్స్ తోటి అప్లై చేసుకుంటాను. సో చేతితోనే అప్లై చేస్తున్నాను. సో ఇది కొంచెం బాగా డ్రై అయిపోతుంది కనుక నేను ముందుగానే రోజ్ వాటర్ అనేది స్ప్రే చేశాను అనమాట. సో ఇది మంచిగా అప్లై చేసుకోండి. ఇది ప్యాక్ అంతా చాలా బాగుంటుంది కానీ ఒకటే ప్యాకేజింగ్ అనమాట. ఎవ్రీ టైం ఎంత మెస్ అయిపోతుంది, నేను క్లీన్ చేసుకోవాలి. ముందు ఒక బ్రష్ పెట్టాను, ఆ బ్రష్ తీసుకొచ్చి మా పిల్లలిద్దరు ఆడుకోవడానికి పెట్టుకున్నారు. సో నేను ఏ బ్రష్ పెట్టను, నా హ్యాండ్స్ క్లీన్ చేసుకుందామని ఇదే వాడుకోవాలి. సో ఫేసే కాదు, నేను జనరల్గా సో ఇందాక చెప్పినట్టుగా 10 మినిట్స్ ఆర్ మ్యాక్సిమం 12 మినిట్స్, ఇంకా కాకపోతే 15 మినిట్స్. నేనైతే 12 మినిట్స్కి తీసేస్తాను బికాస్ ఇంకా డ్రై అయిపోతుంది. సో ఇది స్టెప్ నెంబర్ 5 అనమాట. సో ఇది వాష్ చేసుకున్నాక నేను మీకు మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఆల్మోస్ట్ డ్రై అయిపోయింది, ఆల్మోస్ట్ 10 మినిట్స్ అయింది. ఒక 2 మినిట్స్ తర్వాత నేను వాష్ చేసుకుంటాను. ఇక్కడ మీరు చూడొచ్చు కంప్లీట్గా డ్రై అయిపోయింది. అక్కడక్కడ మనకి లైట్గా వెట్గా ఉంది. సో మీకు పక్కన పాప వాయిస్ వినిపిస్తుంది బికాస్ లేచేసింది. ఇంకా మాస్క్ తీసేసాక ఇక్కడ మీరు చూడొచ్చు ఫేస్ వాష్ అంతా అయిన తర్వాత మీకు ఫస్ట్ స్టెప్కి లాస్ట్ స్టెప్కి డిఫరెన్స్ అయితే బాగా కనిపిస్తుందని అనుకుంటున్నాను. సో ఇదేంటంటే బాగా డ్రై అయిపోతుంది. సో మీకు దాన్ని సెట్ చేయడానికి ఒక టోనర్ యూస్ చేసుకోండి. ఏం బ్రాండ్ అనిపించవచ్చు అయింది, అందుకని నేను ఇంకొక ఆప్షన్ కూడా పెట్టుకున్నాను. ఇది కూడా మీరు ట్రై చేయొచ్చు, చాలా బాగుంది. ప్లమ్ నేను ఆల్మోస్ట్ యూజ్ చేశాను. ఇది ఆల్మోస్ట్ నాకు 3 months వచ్చింది అనమాట. రోజ్ వాటర్ టోనర్ ఫ్రమ్ ది బ్రాండ్ ప్లమ్. సో లాస్ట్ స్టెప్ నెంబర్ 6 మనం ఏం చేస్తామంటే మనం ఏదైనా మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవచ్చు. నేనైతే కొంచెం అలోవెరా జెల్ అనేది కొంచెం స్టార్ట్ చేసినప్పుడే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. సో దాన్ని అయితే మంచిగా ఒక థిక్ మాస్క్ లాగా అప్లై చేస్తాను. అప్లై చేసేసి నైట్ క్రీమ్ పడుకునేటప్పుడు నైట్ క్రీమ్ అయితే అప్లై చేస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు. సో జస్ట్ ఎలోవెరా, ఇది వచ్చేసి ఫ్రమ్ ది బ్రాండ్ ఫేస్ షాప్. మీరు ఏదైనా ఎలోవెరా జెల్ అప్లై చేసుకోవచ్చు. ఇది నాకు బాగా వర్క్ అవుతుంది. సో మీకు వర్క్ అనేది మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. స్పెషల్లీ అప్లై చేసుకునే ముందు మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది అనమాట. థిక్ మాస్క్లా అప్లై చేస్తున్నాను. మీరు దీని ప్లేస్లో ఒక స్లీపింగ్ మాస్క్ ఏదైనా పెట్టుకోవచ్చు, బట్ నాకు ఇది బాగా వర్క్ అవుతుంది. ఆల్ ఓవర్ ఫేస్ అప్లై చేస్తాను. కొంచెం ఎక్కువ పడిపోయింది, అందుకని ఉంది కదా అని చెప్పి రాసేసుకున్నాను. ఉంది కాబట్టి నేను చేతికి కూడా అప్లై చేసేస్తున్నాను. ఇది ఒక 10 మినిట్స్కి మనకి డ్రై అయిపోతుంది అనమాట. లిప్ మాస్క్ మనం అప్లై చేసుకోవచ్చు. సో దీని తర్వాత మీరు ఫేస్ వాష్ ఏమి చేయొద్దు. ఇది అలా మనకి స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోతుంది. ఇది కొంచెం ఎక్కువ అయిపోయింది. ఇది ఒక 10 to 15 మినిట్స్ పడుతుంది అనమాట. సో దాని తర్వాత సెట్ అయిపోతుంది. సో ఇది ఫైనల్ అవుట్పుట్ అనమాట. దీని తర్వాత మీరు ఐ ప్యాచెస్ కూడా పెట్టుకోవచ్చు. ఫస్ట్ స్టెప్కి ఇప్పటికి మీకు డిఫరెన్స్ కనిపిస్తుందని అనుకుంటున్నాను. సో డెఫినెట్గా ఈ స్టెప్ బై స్టెప్ రొటీన్ మీకు ఖచ్చితంగా ఫాలో అవుతే మీకు బాగా డిఫరెన్స్ తెలుస్తుంది. ఐ థింక్ ఈ వీడియో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐ థింక్ మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి gudla.shweta ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్.